హలో ఫ్రెండ్స్, ప్రతి నెల మనం ఎలక్ట్రిక్ 3 వీలర్ మరియు 2 వీలర్ సేల్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుంటాం కదా. ఆ సేల్స్ పరంగా ఆ మంత్లో ఎవరు టాప్ చేశారు అనేది మనము తెలుస్తూనే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు 2024 కంప్లీట్గా అయిపోయింది కదా. మరి 2024లో అత్యధిక ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు ఏ కంపెనీ అమ్మిందో, అదేవిధంగా 2024లో జరిగిన టోటల్ ఎలక్ట్రిక్ 3 వీలర్ సేల్స్ ని 2023తో కంపారిజన్ చేసి ఏ విధంగా గ్రోత్ వచ్చింది, ఎంత పర్సెంటేజ్ గ్రోత్ లభించింది 2024లో అనే విషయాన్ని మనము ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. మరి దానికన్నా ముందు వెల్కమ్ బ్యాక్ టు షాబు ఈ వీల్ ఛానల్. మొదటిసారిగా వచ్చినట్లయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ మీకు అందుతూ ఉంటాయి. అదే విధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. ఇక ఆలస్యం చేయకుండా మొదలెడదామా. అయితే 2024లో జరిగిన టోటల్ సేల్స్ చూసుకున్నట్లయితే 6,91,301 యూనిట్లు అమ్ముడుపోయాయి. అదేవిధంగా 2023లో చూసుకుంటే 5,82,779 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 1,85,122 యూనిట్లు ఎక్కువగా అమ్ముడుపోయాయి. ఈ డిఫరెన్స్ పరంగా 18.6% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ లభించింది ఎలక్ట్రిక్ 3 వీలర్ కేటగిరీలో. అంటే టోటల్ కేటగిరీ ఈ రిక్షా ప్లస్ L5 ఆటో రిక్షా ఈ రెండు కలిపి టోటల్ సేల్ ఇది. అయితే 2024లో జరిగిన టోటల్ ఎలక్ట్రిక్ 3 వీలర్ లో కేటగిరీ వైజ్ సేల్స్ డివైడ్ చేసి చూసినట్లయితే ముందుగా మనం ఈ రిక్షా గురించి మాట్లాడదాము. ఈ రిక్షాలో ప్యాసింజర్ సెగ్మెంట్ లో తీసుకున్నట్లయితే 2024లో 4,81,595 యూనిట్లు అమ్ముడుపోయాయి. 2023లో 4,73,761 యూనిట్ అమ్ముడుపోయింది. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 7,834 యూనిట్లు ఎక్కువగా అమ్ముడుపోయాయి. ఈ డిఫరెన్స్ పరంగా 1.6% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ లభించడం జరిగింది ఎలక్ట్రిక్ 3 వీలర్ ఈ రిక్షా కేటగిరీలో ప్యాసింజర్ సెగ్మెంట్ లో. ఇక దీని తర్వాత ఈ రిక్షా కేటగిరీలో కార్గో సెగ్మెంట్ చూసుకున్నట్లయితే 2024లో 58,935 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఇక 2023లో 35,183 యూనిట్లు అమ్ముడుపోయింది. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 23,752 యూనిట్లు ఎక్కువగా అమ్ముడుపోయాయి. ఈ డిఫరెన్స్ పరంగా 67% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ లభించడం జరిగింది కార్గో సెగ్మెంట్ లో. ఇక L5 ఆటో రిక్షా గురించి మాట్లాడుకున్నట్లయితే ముందుగా మనం ప్యాసింజర్ గురించి చూసుకుందాము. ప్యాసింజర్ సెగ్మెంట్ లో 30,800 యూనిట్లు అమ్ముడుపోయాయి మరియు 2023లో 49,035 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 18,235 యూనిట్లు తక్కువగా అమ్ముడుపోయాయి. ఈ డిఫరెన్స్ పరంగా ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ లో 37% డ్రాప్ రావడం జరిగింది. అంటే ప్యాసింజర్ సెగ్మెంట్ లో సేల్స్ తగ్గాయి ఎలక్ట్రిక్ లో. కాకపోతే కార్గో సెగ్మెంట్ లో కొంచెం పెరిగాయి. అయితే కార్గో సెగ్మెంట్ లో నంబర్ చూసుకున్నట్లయితే 2024లో 1,19,971 యూనిట్ అమ్ముడుపోయాయి. ఇక 2023లో 24,801 యూనిట్ మాత్రమే అమ్ముడుపోయింది. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 95,161 యూనిట్ ఎక్కువగా అమ్ముడుపోయాయి. ఈ డిఫరెన్స్ పరంగా 383% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ లభించడం జరిగింది. కార్గో సెగ్మెంట్ లో చాలా మంచి సేల్స్ జరిగాయి. కాకపోతే ప్యాసింజర్ సెగ్మెంట్ లో కొంచెం డ్రాప్ రావడం జరిగింది 2023తో కంపారిజన్ చేస్తే. అయితే ఈ సంవత్సరం మేబీ ప్యాసింజర్ సెగ్మెంట్ లో కూడా సేల్స్ పెరగవచ్చు. అయితే ఇవి కేటగిరీ వైజ్ టోటల్ సేల్స్. ఇక 2024లో జరిగిన టోటల్ సేల్స్ లో టాప్ 6 కంపెనీస్ ఏవి అనేది చూసుకున్నట్లయితే నంబర్ 6 నుంచి స్టార్ట్ చేద్దాం. అయితే 6వ స్థానంలో వస్తుంది TI క్లీన్ మొబిలిటీ అంటే మంత్రా. 2024లో 6,034 యూనిట్లను అమ్మడం జరిగింది మరియు 2023లో 1,386 యూనిట్లను మాత్రమే అమ్మిండే. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 4,648 యూనిట్లను ఎక్కువగా అమ్మడం జరిగింది. ఈ డిఫరెన్స్ పరంగా 335% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ రావడం జరిగింది మంత్రా ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో 2024లో. ఇక నంబర్ 6 తర్వాత టాప్ 5 చూసుకున్నట్లయితే 5th నంబర్ పైన వస్తుంది ఒమేగా సఖీ మొబిలిటీ. ఒమేగా సఖీ మొబిలిటీ 2024లో 6,900 యూనిట్లు అమ్మడం జరిగింది మరియు 2023లో 3,579 యూనిట్లను అమ్మడం జరిగింది. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 3,321 యూనిట్లు ఎక్కువగా అమ్మడం జరిగింది. ఈ డిఫరెన్స్ పరంగా 93% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ లభించడం జరిగింది ఒమేగా సఖీ మొబిలిటీకి కూడా. ఒమేగా సఖీ మొబిలిటీ మరియు TI క్లీన్ మంత్రా ఎలక్ట్రిక్ ఆటో రిక్షా కొత్త స్టార్టప్స్ అంటే కొత్తగా వచ్చినాయి మార్కెట్ లోకి, అయినా కూడా మంచి సేల్స్ తీసుకొస్తున్నాయి. ఇక దీని తర్వాత 4వ స్థానంలో వస్తుంది అతుల్ గ్రీన్ టెక్. అతుల్ 2024లో 6,866 యూనిట్లను అమ్మడం జరిగింది మరియు 2023లో 5,498 యూనిట్లను అమ్మిండే. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 1,368 యూనిట్లను ఎక్కువగా అమ్మడం జరిగింది. ఈ డిఫరెన్స్ పరంగా 25% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ లభించడం జరిగింది. ఇక నంబర్ 4 తర్వాత నంబర్ 3 పైన ఎవరున్నారో ఒకసారి గెస్ చేయండి. మంత్లీ సేల్స్ లో కూడా నంబర్ 3 పొజిషన్ లోనే ఉంటది. ఇయర్లీ సేల్స్ కూడా నంబర్ 3 పొజిషన్ లోనే ఉంది. అదే పియాజో గురించి మాట్లాడుతున్నాను నేను. నంబర్ 3 పైనే ఉంటది ఎప్పుడు చూసినా. మంత్లీ వైజ్ ఇయర్ లో కూడా నంబర్ 3నే ఉంది. ఏం చేయాలి దీన్ని. అయితే ఇయర్లీ సేల్స్ చూసుకున్నట్లయితే 2024లో 21,762 యూనిట్లను అమ్మడం జరిగిండే. అదే 2023లో 20,742 యూనిట్లను అమ్మిండే. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 1,020 యూనిట్లను ఎక్కువగా అమ్మడం జరిగింది. మరి ఈ డిఫరెన్స్ పరంగా 5% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ రావడం జరిగింది. అంటే 5% మాత్రమే దీని సేల్స్ పెరిగాయి సంవత్సరం పొడవు. ఇక మంత్లీ సేల్స్ లో అయితే మైనస్ లోనే అవుతుంది. ఒకసారి
కార్గో సెగ్మెంట్ లో మైనస్ ఉంటుంది, ఒకసారి ప్యాసింజర్ సెగ్మెంట్ లో మైనస్ ఉంటుంది. చాలా డిమాండ్ ఉన్నా కూడా దీని సేల్స్ మాత్రం అంతగా తెలియదు, ఎందుకో రీజన్ తెలియదు. అయితే పర్ఫార్మెన్స్ పరంగా కూడా ఈ ఆటో రిక్షా అన్ని ఆటో రిక్షాలు ఇప్పుడు లేటెస్ట్ గా ఏవైతే ఆటో రిక్షాలు వచ్చినాయి, ఇప్పుడు బజాజ్ కానీ, ఒమేగా సఖి మొబిలిటీ కానీ, అల్టిగ్రేన్ కానీ, ఏదన్నా కూడా వాటితో పోల్చుకుంటే పర్ఫార్మెన్స్ పరంగా కూడా కొంచెం తక్కువనే ఉంది. ఇది మరి ఏం చేస్తుందో కంపెనీ అర్థమయ్యట్లేదు. మరి మన స్టేట్ లో అయితే అప్పి పియాజోకు ఉన్నంత డిమాండ్ వేరే ఆటోకు లేదు. ఐసీ ఇంజన్ తీసుకున్నట్లయితే దీన్ని సైజ్ కూడా ఇప్పుడు ప్యాసింజర్ సెగ్మెంట్ లో సైజ్ పరంగా కానీ, మన కంఫర్ట్ పరంగా కానీ కొంచెం స్పేస్ బెటర్ గానే ఉంటది. ఒకవేళ ఎలక్ట్రిక్ లో మంచి పర్ఫార్మెన్స్ తీసుకొస్తే మళ్ళీ ఇది బజాజ్ ని బీట్ చేయొచ్చు. ఇప్పుడు ఐసీ ఇంజన్ లో మన లోకల్లో వెళ్ళి కన్నా ఏదైనా ఆటో రికమెండ్ చేయాలంటే అప్పి పియాజోనే రికమెండ్ చేస్తారు. అట్లాంటి కంపెనీ ఎందుకు ఎలక్ట్రిక్ లా మంచి సేల్స్ తీసుకురాకపోతుంది. ఇప్పుడు నంబర్ 2 చూసుకున్నట్లయితే బజాజ్ ఆటో. బజాజ్ ఆటో మనకు 2023లో దాని సేల్స్ స్టార్ట్ అయ్యింది. మరి 2024లో చూసుకున్నట్లయితే 41,879 యూనిట్లను అమ్మడం జరిగింది. అదే 2023లో చూసుకున్నట్లయితే 4,573 యూనిట్లను అమ్మిండే. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 37,306 యూనిట్లను ఎక్కువగా అమ్మడం జరిగింది. ఈ డిఫరెన్స్ పరంగా 815% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ రావడం జరిగింది. అంటే మరీ ఎక్కువ, ఇది 100% కాదు, 8 ఇంతలు ఎక్కువగా దీని సేల్స్ అవుతున్నాయి ఇయర్లీ. రీసెంట్ గానే 1 ఇయర్ అయింది, కంప్లీట్ గా 1.5 ఇయర్ అవుతుంది బజాజ్ వచ్చి. ఇక నంబర్ 1 పొజిషన్ చూసుకున్నట్లయితే రెగ్యులర్ గానే మహేంద్ర ఉంది. మహేంద్ర 2024లో 68,000 యూనిట్లను అమ్మడం జరిగింది. 2023లో 54,592 యూనిట్లను అమ్మిండే. డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 13,408 యూనిట్లను ఎక్కువగా అమ్మడం జరిగింది. ఈ డిఫరెన్స్ పరంగా 24% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ తీసుకురావడం జరిగింది మహేంద్ర తన సేల్స్ లో. అంటే నాట్ బ్యాడ్, మరి పాజిటివ్ లో కాకుండా మరి ఎక్కువ కాకుండా స్టేబుల్ గా ఉంది మహేంద్ర. అయితే 2024 సేల్స్ ప్రకారం మహేంద్ర కింగ్ అని చెప్పుకోవచ్చు. 2024లో లీడర్ 3 వీలర్ కేటగిరీలో. అయితే చూడాలి 2025లో మార్కెట్ లీడర్ ఎవరు కాబోతారు. సేల్స్ పరంగా చూసుకుంటే మేబీ బజాజ్ రావచ్చు అని నేను అనుకుంటున్నా, నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే అంత వేగంగా దీని సేల్స్ అవుతుంది. కాకపోతే పియాజో కూడా తన సేల్స్ తన బ్రాండ్ ని తీసుకొని, తన ఆటో రిక్షాని తీసుకొని కొంచెం ఏమన్నా డిఫరెంట్ చేసి కొత్తగా లాంచ్ చేస్తే చెప్పలేం, మళ్ళీ దాని సేల్స్ పెరగవచ్చు. అయితే ఫ్రెండ్స్ ఇవి టాప్ 6 కంపెనీస్. ఇవి కాగా కంక్లూజన్ చూసుకున్నట్లయితే పర్సెంటేజ్ పరంగా గ్రోత్ చూసుకున్నట్లయితే బజాజ్ కి మరియు ఒమేగా సఖి మొబిలిటీకి చాలా మంచి గ్రోత్ లభించింది 2024లో. ఇక డ్రాప్ అయితే ఎవరికి లేదు, మాక్సిమం అన్ని కూడా బెటర్ గానే పర్ఫామ్ చేసినాయి సంవత్సరం పొడవు. కాకపోతే పియాజోనే కొంచెం తక్కువ గ్రోత్ తీసుకొచ్చింది. ఇవి కాక మనము సేల్స్ పరంగా కేటగిరీ వైజ్ సేల్స్ చూసినాం కదా, అందులో ప్యాసింజర్ సెగ్మెంట్ లో తక్కువ సేల్ ఉన్నాయి, అంటే మైనస్లు ఉన్నాయి 2023తో కంపారిజన్ చేస్తే. ఇక కార్గో సెగ్మెంట్ లో మాత్రం విపరీతమైన గ్రోత్ రావడం జరిగింది. చూడాలి 2025లో ప్యాసింజర్ సెగ్మెంట్ లో పెరుగుతుందా, కార్గో సెగ్మెంట్ లో పెరుగుతుందా, ఎవరు కింగ్ అవుతారు అనేది చూడాల్సింది ఉంది. అయితే ఫ్రెండ్స్ ఇవి 2024లో జరిగిన టోటల్ ఎలక్ట్రిక్ 3 వీలర్ సేల్స్ మరియు మార్కెట్ లీడర్. ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. మరియు ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ కోసం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం అతి త్వరలో మరి ఒక కొత్త ఈవీ వీడియోతో. అంటిల్ దెన్ బై బై అండ్ సీ యూ సూన్.